लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तते भवनतां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वतीश्च श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा वराङ्कुशोपासमपीतिमुद्रां करेर्वहन्तीं गमनासनस्तां बालार्ककोटभजेहमं भां जगदीश्वरीं तं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरीनारायण नमोस्तुते। श्रीमहागणाधिपतये नमो नमः। श्री सरस्वती देव्यै नमः। श्री गुरुभ्यो नमः। हरि ओं। జీఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తేదీ 26/12/2025 శుక్రవారం. సూర్యోదయం 6:26 సూర్యాస్తమయం 5:30 వరకు. తిథి షష్ఠి మధ్యాహ్నం 1:43 వరకు. నక్షత్రం శతభిషం ఉదయం 9 గంటల వరకు. వర్జం మధ్యాహ్నం 3:27 నుండి 5:03 వరకు. తిరిగి దుర్ముహూర్తం 8:38 నుండి 9:23 వరకు. మరలా తిరిగి మధ్యాహ్నం 12:20 నుండి 1:04 వరకు. అమృతకాలం రాత్రి 1:06 నుండి 2:43 వరకు. నేటి విశేషం శుక్రవారం సందర్భంగా అమ్మవారి తాలూకా ఆరాధన చాలా శ్రేష్టమైనటువంటిదిగా చెప్పబడుతుంది. అలాగే జాతకంలో శుక్ర సంబంధించినటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు శుక్రుడికి సంబంధించి బొబ్బర్లు దానం చేసుకోవటం, అలాగే బొబ్బర్లు నిన్నటి రోజు నానబెట్టి ఉడకబెట్టి అమ్మవారి దేవాలయంలో ప్రసాదంగా చేసి నివేదన చేసి వాటిని పంచడం వల్ల కూడా శుక్ర సంబంధించినటువంటి దోషం తొలగి జాతకంలో శుక్రగ్రహం అనుకూలంగా ఉంటే పెళ్లి కావలసినటువంటి వాళ్ళకి పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయినటువంటి వారికి దంపతుల మధ్యని అనురాగం ఆప్యాయత పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటు పెళ్ళి అయినటువంటి వాళ్ళు పెళ్ళి కావలసినటువంటి వాళ్ళు కూడా ఈ బొబ్బర్లు దానాధికాలు చేయడం చాలా ఉత్తమం. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అమ్మవారిని ఉద్దేశించి దేవాలయంలో శివాలయంలో అయితే పార్వతీదేవికి అమ్మవారి ఖడ్గమాల లేదా పార్వతీదేవికి అష్టోత్తరంతో పూజ చేసుకోవటం, కుంకుమార్చన. లక్ష్మీదేవి దేవాలయంలో అంటే విష్ణాలయానికి వెళ్తే లక్ష్మీదేవికి లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేసుకోవడం ద్వారా ఇటు సౌభాగ్యం ఐశ్వర్యం రెండూ సిద్ధించేటటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సరస్వతీదేవి ఆరాధన కూడా ఇవాళ చేయడం ద్వారా విద్యలో ఉత్తమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రేపటి రోజు శనివారం ప్రదోషం ఉన్నటువంటి కారణంగా తదనుగుణంగా చేయవలసినటువంటి విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.